బ్రేకింగ్ చూస్తున్నాం. బీచ్ రోడ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డైనోసార్ పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ బీచ్ రోడ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే డైనోసార్ పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీచ్ రోడ్లోని డైనోసార్ పార్క్ లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బీచ్ రోడ్లోని డైనోసార్ పార్క్ లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. విశాఖ బీచ్ రోడ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు చెప్పండి. కిరణ్మయ్, విశాఖలో డైనోసార్ పార్క్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీన్ని అదుపు చేసేందుకు మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది విశాఖకు సంబంధించిన అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి విషయం తెలియజేయడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రమాదం జరగడానికి ఎందుకు కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడికి భారీ ఎత్తున మనం చూస్తున్నాం, భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు కనిపిస్తున్నాయి. అక్కడ దట్టమైన పొగలు కమ్ముకోవడంతో భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. బీచ్ రోడ్లోని డైనోసార్ పార్క్ లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, ఈ మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రమాదం జరగడానికి అనేక కారణాలు తెలుస్తున్నాయి. ఎట్లా జరిగింది అనేది పోలీసులు దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తానికైతే అగ్ని ప్రమాదానికి సంబంధించిన అక్కడ ప్రజలైతే భయభ్రాంతులకు గురైనట్లు కూడా తెలుస్తుంది. కిరణ్మయ్, అయితే రాము, డైనోసార్ పార్క్ లో మంటలు చెలరేగినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పార్క్ లో ఎవరైనా ప్రజలు ఉన్నారా? అలాగే పార్క్ ఎంతవరకు డ్యామేజ్ అయిన అవకాశం కనిపిస్తుంది మనకి? కిరణ్మయ్, భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రజలైతే అక్కడ ఉన్నారు. ప్రజలకు సంబంధించిన వాళ్ళంతా ప్రమాదం ఎట్లాంటి సంభవించకుండా అందరూ క్షేమంగా బయటకు వచ్చారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన
ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎట్లాంటి ఆ, అంటే ఇబ్బంది కలగలేదని చెప్పొచ్చు. కానీ అగ్ని ప్రమాదం అయితే భారీ ఎత్తున ప్లాస్టిక్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో మొత్తానికి నిర్మాణానికి సంబంధించినవి అన్ని పూర్తిగా దగ్ధం అవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫైర్ సిబ్బంది అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఆర్పడానికి. ఈ భారీ ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తుంది కిరణ్మయ్. అయితే రాము, ప్రమాదం జరిగిన సమయంలో పార్క్ ఓపెన్ లో ఉందా లేదా, పార్క్ నిర్వాహకులు ఏమంటున్నారు ఈ ప్రమాదానికి సంబంధించి? కిరణ్మయ్, ప్రమాదానికి జరిగిన దాంట్లో అక్కడికి అయితే పోలీస్ సిబ్బంది మాట్లాడుతున్నారు. ఈ ప్రమాదానికి జరగాల్సిన దీని వెనుక ఏదన్నా ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, ఇంతకు ఎట్లా ప్రమాదం జరిగింది అనేది వివరాలు అయితే తెలియాలి. ఈ మొత్తానికైతే మొత్తం మంటలను ఆర్పివేయడం, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో మంటలు అయితే అదుపులోకి వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు కిరణ్మయ్. అయితే రాము, మనం విజువల్స్ లో అయితే చూస్తున్నాం, మంటలు అయితే భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. వాటికి ఏమైనా వ్యాపించే అవకాశం అనిపిస్తుందా? చుట్టుపక్కల స్థానికులు ఏమంటున్నారు? స్థానికులంతా భయాందోళనకు గురైనరు కిరణ్మయ్. ఒకేసారిగా అకస్మాత్తుగా మంటలు రావడంతో అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ మంటలను మొత్తానికైతే పక్క బిల్డింగ్ పాకకుండా ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకొని మొత్తానికి పార్కు సంబంధించిన విజువల్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. ఇతర బిల్డింగ్లకు ఎట్లాంటిది అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంది అనేది తెలుస్తుంది కిరణ్మయ్. ఓవరాల్ గా ఎంత మేర ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది రాము? కిరణ్మయ్, ఆస్తి నష్టం పూర్తి వివరాలు ఇంకా తెలియజేస్తుంది. ఇప్పటికైతే అక్కడ ఫైర్ సిబ్బంది, ఇతర పోలీస్ అధికారులు దీనికి సంబంధించిన మొత్తానికైతే పరిశీలన చేస్తున్నారు. ఎట్లా ప్రమాదం జరిగింది, దీనికి నేపథ్యంలో దేని విషయంలో అగ్నిమాపకము అంటే అగ్ని ప్రమాదం జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వివరాలన్నీ పూర్తి స్థాయిలో ఎంత నష్టం జరిగింది, దీని నేపథ్యంలో ఇక్కడ అధికారులు మొత్తం అక్కడ చేరుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. దీనికి అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏమిటి, తర్వాత దీని ఆ మొత్తం విలువ ఎంతవరకు నష్టం జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది కిరణ్మయ్. అయితే రాము, వైజాగ్ బీచ్ రోడ్ అంటే ఎప్పుడు కూడా ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతం. ఈ నేపథ్యంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా విధించారా? అంటే ఇప్పుడు వైజాగ్ బీచ్ రోడ్లకు సంబంధించి చూస్తే అగ్ని ప్రమాదం ఏదైతే అక్కడికి సంబంధించిన ట్రాఫిక్ ను అయితే మళ్లించడం జరిగింది. మంటలకు సంబంధించింది ఎగిసిపడంతో అక్కడ ఆ విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరుగుతున్న నేపథ్యంలో ఎట్లాంటి అంటే ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సంబంధించింది, ప్రజలకు సంబంధించింది ఇవన్నిటిని మళ్లించారు. మొత్తానికి అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. రైట్ రాము, థ్యాంక్ యూ.